ప్రస్తుతం మనం విజయవాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా కంటెస్టెంట్ చేసిన కిలారి దిలీప్ గారితో అయితే ఉన్నాం. బీజేపీలో చాలా కాలం నుంచి కూడా ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్న వ్యక్తి. చెప్పండి సార్, మొన్న ఏదైతే యువ మోర్చా చేపట్టిన జగనన్న మాకు జాబ్ ఎక్కడ అని చెప్పేసి ఏదైతే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో దాన్ని పరిగణలోకి తీసుకొని సంక్రాంతి కానుకగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా అయితే తెలియజేసిన పరిస్థితి. అనతి కాలంలోనే అంటే ఇంకా గవర్నమెంట్ ఒక నెల రోజుల్లో ముగిస్తున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? మొన్న భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఎంతో పెద్ద ఎత్తున టేకప్ చేసింది. ఆమరణ నిరాహార దీక్ష, జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావట్లేదని. 5 ఏళ్లుగా జగన్ గవర్నమెంటు ఎంతో పెద్ద ఎత్తున డిఎస్సి రిలీజ్ చేస్తానని, మెగా డిఎస్సితో 25,000 జాబులు, అట్లానే 6,000 పోలీస్ జాబులు కూడా భర్తీ చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అటువంటి వాగ్దానం 5 ఏళ్ళు 5 క్యాలెండర్లు ముగిసిన సందర్భంగా ఇవాళ సంక్రాంతి కానుగ్గా ఆయన ఏదో మభ్య పెడతానికి మాత్రమే ఇచ్చింది. ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు, ఏ గవర్నమెంట్ వచ్చినా 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది, అంతేగాని 10 ఏళ్ళు 50 ఏళ్ళు ఏ గవర్నమెంట్ కూడా ఉండదు. ఆ వాళ్ళు ఏం చేసినా కానీ ఈ 5 ఏళ్ళలో ఏం చేస్తారో అంతవరకే మాట్లాడాలి. ఇవాళ నెల రోజుల్లో గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ అవ్వాల్సిన సందర్భంగా ఇవాళ హడావుడిగా ఏదో నరేంద్ర మోడీ గారు ఇంకో 2 రోజుల్లోనో ఇక్కడికి వస్తారని తెలిసిన నేపథ్యం, అటు యువ మోర్చా చేసిన స్ట్రైక్ ఏదైతే ఉందో, ధర్నా ఏదైతే ఉందో, ఆ ధర్నాకి భయపడి వాళ్ళ జగన్ గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో అది ఎందుకు ఇవాళ యువతకి పనికిరాదని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అటువంటి పనికిరాని నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి ప్రజలకి ఏమాత్రం కూడా మంచి జరగదు. అటువంటి మంచి జరగని పనులు జగన్ గారు ఏదో మభ్య పెడతానికి చేసినట్టు కానీ ఇంకా దేనికి పనికిరాదని కూడా నేను చెప్తున్నాను. నిన్న ఈనాడులో ఒక కార్టూన్ కూడా వేయడం జరిగింది సార్. ఒక కోడి గుడ్లు పెడుతుంది అనమాట. ఆ గుడ్లలో ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ 2019, 2000 అంటే ఒక్కొక్క గుడ్డు మీద ఒక్కొక్క ఇయర్ వేశారనమాట. అలాగా గడిచిన 5 ఏళ్ళుగా కోడి గుడ్లు పెడుతుంది, పొదుగుతుంది, కానీ అదైతే పగిలి పిల్ల అయితే అవ్వడం లేదనేది దాని యొక్క సాదృశ్యంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకని ప్రభుత్వం ఈ రకమైన వైఖరి అంటే మొదటి నుంచి కూడా అదిగో ఏనుగు ఇదిగో పులి అన్నట్టుగా వ్యవహరిస్తున్న చందానే కనిపిస్తుంది తప్ప నిజంగా ఒక అంతఃకరణ శుద్ధితో మనం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు ఎన్నికలప్పుడు, దాన్ని అమలు చేసిన పరిస్థితి అయితే లేదు. సామాన్యులకు అందుబాటులో ఉంచాం, 5 స్టార్ హోటల్లోనే దాన్ని ఉంచుతాం అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అమలు కానీ హామీలన్నీ ఇచ్చేసి మళ్ళీ ఈ రోజున ఏదో చేస్తున్నామని చెప్పేసి ఒక రకమైన క్రియేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నట్టు? జగన్ గారు మనం గమనించినట్టయితే 5 ఏళ్ల ముందు ఆయన అపోజిషన్లో ఉండి వాగ్దానాలు చేసినాయి, అదే గవర్నమెంట్లోకి వచ్చి వాగ్దానాలు చేసిన నాటికి ఎక్కడా కూడా పొంతన పోలిక లేదు. అటువంటి పొంతన లేని ఆయన హామీలు వాగ్దానాలు చేశాడు. దాంట్లో మనం ఎక్కడా కూడా సంకోచం ఆయనకి లేదు. నేను అబద్ధం చెప్తున్నానా, తప్పు చెప్తున్నానా, మడం తిప్పుతున్నానా, తిప్పట్లేదా అని కూడా ఆయన ఆలోచన లేకుండా ప్రజల్ని చక్కగా సునాయాసనంగా అబద్ధాలు చెప్తూ ఆయన 5 ఏళ్ళు కాలయాపన చేశాడు. ప్రజలకి ఏమాత్రం కూడా మంచి జరగలేదు. అది మద్య నిషేధమే, కానీ ఆయన మద్య నిషేధం కాకుండా కూడా దాన్ని ఏ విధంగా దాన్ని పెంపొందించి అది ఒక పెద్ద వ్యాపారంగా దాన్ని పరిగణించి దాని నుంచి కూడా వెళ్ళి మన రుణాలు తెచ్చుకొని ఏ విధంగా అయితే ఆయన పథకాలకి వాడి ప్రజలకి ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అది శాండ్ కుంభకోణమే కానీ లేకపోతే రకరకాల ఆయన వ్యాపారాల కుంభకోణాలే కానీ ఇది ఆయన క్రమేణా పెంచుకుంటా ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఆయనే అతి గొప్ప పారిశ్రామికవేత్తగా ఆయన పెరిగాడు. కానీ ఏ మనిషి కూడా లేకపోతే ఏ జాబుల్లో కూడా ఎటువంటి పెరుగుదల లేదని కూడా అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి గవర్నమెంట్ ఈ భోగి మంటల్లాగానే చెడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిర్మూలించడానికి దేవుడు చల్లగా చూడాలని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రస్తుతం బాలరాముని అయోధ్య మందిరం అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయ వార్తగా అయితే మారింది. ఏంటి సార్, రేపు 22వ తారీఖున దేశమంతా కూడా అయోధ్య వైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి మీరైతే రాముడి అక్షంతలు అయితే పంపిణీ చేయడం, ప్రజల నుంచి ఎలాంటి స్పందన సార్? ప్రజల నుంచి చాలా అద్భుతమైన స్పందన జరుగుతుంది. మేము ఇంటింటికి వెళ్ళిన దగ్గరల్లా కూడా మహిళలు ఎంతో గొప్పగా మమ్మల్ని ఆరాధించే దేవుడుగానే చూస్తున్నారు. మాకు హారతులు ఇచ్చి మమ్మల్ని
ఇళ్ళకి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాకు అల్పాహారాలు కూడా పెడతామని చెప్పినా కానీ వెళ్ళిన కార్యకర్తలు కానీ వెళ్ళిన ప్రజలు ఎవరూ కూడా మా వాలంటీర్స్ తీసుకోకుండా నిమిషం కూడా సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రతి మనిషికి కూడా అక్షంతలు వెళ్ళే విధంగా శ్రమించారు. అక్కడికి ఒకళ్ళో ఇద్దరు మిగిలిపోతారని భయానికి చాలా క్షణం తీరిక లేకుండా కూడా శ్రమించాము. అందరికీ కూడా అక్షంతలు అందిని అసలు ప్రజలు ఎంతో సంతోషంగా మాకు వెళ్తుంటే మాకు గూస్ పంప్స్ వస్తున్నాయండి, మేము విన్నాము ఇట్లా వస్తాయి మాకు అక్షంతలని, కానీ మేము దీన్ని నమ్మలేకపోతున్నాం అని చెప్పి అమెరికా నుంచి షికాగో నుంచి కూడా చాలామంది మేము వెళ్తున్న నేపథ్యంలో యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా గెస్టులు తీసుకుని వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకెళ్ళి అక్కడ కూడా మేము 100 మందికి దీన్ని పంచుతాము పెద్ద ఎత్తున అని చెప్పి వాళ్ళందరూ మాకు చెప్పడం జరిగింది. ఇది మెసేజ్ చాలా చక్కగా వెళ్ళింది. ఇవాళ 22 జనవరిన ఏదైతే అయోధ్యలో శ్రీరాముల వారి పట్టాభిషేకం జరగబోతుందో అటువంటి ప్రాణ ప్రతిష్ఠ ఇవాళ భూగోళంలోనే ఒక గొప్ప ఈవెంట్ లాగా జరగబోతోంది. ఆయన శ్రీరాములచంద్రుడే మన ఇంటికి నడిచి వస్తున్నారనే భావం భారతదేశానికి కలుగుతుంది. ప్రతి మనిషికి కూడా ఈ రాక ఖచ్చితంగా భారతదేశంలో రాబోయే రోజుల్లో దేవుడు చల్లగా చూస్తాడు శ్రీరాముల వారు. అలానే ఇవాళ యావత్ భూమిలో కూడా ఇదొక వండర్గా కూడా నిలిచిపోతుందని మేమందరం కూడా నమ్ముతున్నాం. ఇటువంటి వండరు ఇది ఒక 9th వండర్గా కూడా పరిగణలో తీసుకోవచ్చని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ నుంచి మహిళా అధ్యక్షురాలుగా మేడం గారు అయితే బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే ఆమె బాధ్యతలు తీసుకున్నాక కేవలం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ అందులో ముఖ్యంగా మద్యానికి సంబంధించిన మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఈ కుంభకోణానికి సంబంధించిన అంశాలన్నీ వెలుగులోకి తీసుకొస్తుంటే ఆమె మీద ఈమె టీడీపీ తొత్తుగా వ్యవహరించి రకమైన దుశ్చర్యలకు పాల్పడుతుంది అన్నట్టుగా కూడా పురంధేశ్వరి గారి మీద రాళ్ళు రూగుతున్న పరిస్థితి. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు వారి కోట్రీ అంతా కూడా ఒక బ్లాక్ మెయిలింగ్, ఒక క్యారెక్టర్ అసాసినేషన్కి వెన్నతో పెట్టిన విద్యగా వాళ్ళు చక్కగా దాన్ని మలుచుకున్నారు. ప్రతి ఇష్యూని కూడా ఎవరు ఏవి వాళ్ళ గవర్నమెంట్ మీద విమర్శించినా అట్లానే వాళ్ళు తప్పు చేస్తున్నారని నిలదీస్తానికి ప్రయత్నించినా దీన్ని వారి సొంత విషయాల్లో క్యారెక్టర్ అసాసినేట్ చేసి వారి క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి కోట్రీ 24 గంటలు పనిచేస్తుంది. ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు ఆలోచనలు వైదొలిగి జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పాలన మీద ఆయన చూసినట్టయితే ప్రజలు ఖచ్చితంగా ఆయనకి రెండోసారి కూడా పట్టం కట్టేవాళ్ళు. కానీ అటువంటి ఆలోచన ఆయనకి 1% కూడా లేదని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. మేము నమ్మటం కాదు, భారతీయ జనతా పార్టీ తరఫున నమ్మటం కాదు, పురంధేశ్వరి గారు నమ్మటం కాదు, మొత్తం యావత్ తెలుగు ప్రజలు కూడా మేము చెప్పిన మాటలు, మా అధ్యక్షురాలు చెప్పిన మాటలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయాలే. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం తప్ప తెలియంది ఎవరికి ఏమీ లేదు. అటువంటి తెలిసిన నిజాలకి ప్రజలు ఇవాళ బుద్ధి చెప్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో రేపు రానున్న ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? బీజేపీకి ప్రజలు ఆదరించే పరిస్థితి కనిపిస్తుంది అంటే మీరేం చెప్తారు? ఇవాళ మీరు చూసినట్టయితే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఒక నెల రోజుల నుంచి మేము చేపట్టాం. ఆ నెల రోజులుగా కూడా ప్రజలందరికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు పూర్తి భారతదేశంలో కూడా మేము వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నాం. ఆ సంకల్ప యాత్ర భాగంగానే చాలామంది 1 కోటి మంది దాకా హెల్త్ కార్డ్స్ తీసుకున్నారు ఆయుష్మాన్ భారత్లో. అట్లానే ఫ్రీ కనెక్షన్స్, కొన్ని వేల ఫ్రీ కనెక్షన్స్ కూడా తీసుకోవటం జరిగింది. ఆ యాత్ర ఎంతో సక్సెస్ఫుల్గా ప్రయాణం సాగుతుంది. ఇంకో 20 రోజులు కూడా సాగుతుంది. ఇటువంటి ప్రయాణంలో ప్రజలు గమనించినట్టయితే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ పథకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి స్కీమ్స్ ప్రతి ఒక్క మనిషికి కూడా చేరే విధంగా, అది రుణాలే కానీ, ముద్రా లోన్సే కానీ, లేకపోతే స్వచ్ఛ భారత్లో ఉన్న అంశాలే కానీ, ఈ విధంగా రకరకాల స్కీమ్స్ అన్ని ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ సెంటర్ నుంచి వచ్చిన ధనం తప్ప స్టేట్ గవర్నమెంట్లో ఎటువంటి రూపాయి కూడా వారు ఖర్చు చేయలేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టు నీళ్లల్లోనూ డ్రైన్లోనూ పోసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రవర్తించారు. అటువంటిది ప్రజలకి ఏ విధంగా కూడా మంచి జరగట్లేదు. ఏ మంచి జరిగినా, ఏ రూపాయి వచ్చినా మంచి జరిగిందల్లా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్కీమ్స్ ద్వారానే అనేది ప్రజలకి చక్కగా అర్థమవుతుంది. కనుక ప్రజలు చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని నేను నమ్ముతున్నాను.